హాయ్ అందరికీ ఇవాళ ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ బిర్యానీ చేసుకుందామా. దానికోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, ఇంకా క్యారెట్ కావాలి. కొత్తిమీర, కరివేపాకు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత టమాటాస్, ఇంకా పొటాటోస్, పుదీనా కూడా తీసుకోవాలి. పొటాటోస్ సైడ్కి పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత క్యారెట్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొటాటోస్, క్యారెట్ లాస్ట్లో వేయాలి, అప్పుడే కాదనమాట. సో ఇప్పుడు ఇదైతే బాగా కలుపుకోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా. టమాటాస్ కూడా వేసేసి కాలీఫ్లవర్ నీ ఇష్టం, వేసుకుంటే వేసుకొని స్టార్ట్ అయ్యారు. మా మమ్మీ అయితే కాలీఫ్లవర్ కూడా వేస్తున్నారనమాట. సో ఇప్పుడైతే ఆ కడాయిలోకి కాలీఫ్లవర్, ఇంకా క్యారెట్, పొటాటోస్ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ అయితే కడుక్కోవాలి. ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని మిస్టీ చేసారు అలా చూసుకుందా. సో ఇప్పుడు అదంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మిల్ మేకర్ని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, మట్టి ఎక్కువ ఉంటుందని ఇందాక చెప్పాను కదా. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 2 లేదంటే 3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదంతా బాగా కలుపుకున్నాక కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక మంచిగా కలుపుకోవాలి కదా. కూడా మంచిది. గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వేసుకున్న తర్వాత అది హైలో పెట్టి అది బాగా మడగాలన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇందాక మనం బిర్యానీలోకి. సో ఇప్పుడు దాంట్లో రైస్ వేసేసేయాలన్నమాట, స్ట్రెయిన్ చేసుకొని రైస్. మనం బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, కానీ మనం వేసుకోవట్లేదు బాస్మతి రైస్. ఇప్పుడు బాగా కలిపాక ఇందాక చెప్పాను కదా వాటర్ దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బిర్యానీలోకి మనకు ఉప్పు కావాలని సో ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకోవాలన్నమాట. గరం మసాలా వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు ఇందాక పుదీనా కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. పుదీనా వాటర్ మళ్ళీ పుదీనా ట్రీకే వేసుకొని, గీ అయితే ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. గీ కూడా వేసుకున్నాం మేము, ఇది ఇంట్లో చేసిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో మళ్ళీ గీ పెట్టేసేయాలి, లేదంటే అమ్మ తిడుతుంది కదా. ఇప్పుడైతే అది బాగా ఉడకాలన్నమాట. ఉడికాక 2 విజిల్స్ వరకు రావాలి. అప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత మా మమ్మీ అయితే ఇప్పుడు తీసేస్తున్నారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది.